నేను ఒక అంశాన్ని 2 భాగాలు చేసి ఒక్కో భాగానికి 5 సబ్ హెడ్డింగ్స్ అంటే 5 ఉపదేశం చేశాను. 2 భాగాలు చేశాను. ఒక్కో దానికి 5 భాగాలు చేసాం. మరలా అంటే 2 భాగాలకి 10 భాగాలు చేసాం. 2 వాక్యాలు 2 భాగాలు చేసాం. మొదటి దానికి 5 భాగాలు చేసాం. రెండో దానికి 5 భాగాలు చేసాం. విన్నవారు అందరూ వచ్చారు, మీరు విన్నారు. ఎవరైనా ఈ 2 భాగాలని 10 భాగాలని స్పష్టంగా చెప్పగలరా? ₹1000 గిఫ్ట్ ఇస్తా. స్పష్టంగా ఈ 3 రోజులు అంశం ఇదండి. ఈ అంశాలు భాగాలు చేశాము. చూడొద్దు, చూసి చెప్పొద్దు, చూడొద్దు అసలు. మొదటి అంశంలో మొదటి భాగంలో 5 పాయింట్లు చెప్పాను నేను. రెండో భాగంలో 5 పాయింట్లు చెప్పాను నేను. ఏం చెప్పానో చెప్తే ₹1000 గిఫ్ట్. ఎవరైనా సరే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే స్పష్టంగా నేను ఏం చెప్పానో నాకు కనపడాల. చెప్పగలరా? చెప్పలేరు. చూడకుండా నేను చెప్పను. చూడకుండా చెప్పలా. నేనేం చేస్తే అది చేయాలి మీరు అంటే. మీకు వచ్చారు కానీ విన్నట్టుగా ఉన్నారు, వినలా. మన క్లాస్కి వెళ్తారు పిల్లలు, ఆ బడిలో చెప్పిన ప్రతి పాఠం వింటారు. ఈనాడు క్రైస్తవ్యంలో ఎదుగుదల లేకపోవటానికి, ఆత్మీయంగా స్థిరపడలేకపోవటానికి ఫస్ట్ కాదంటే వాక్యం పట్ల అవగాహన లేకపోవటం. వాక్యం పట్ల అవగాహన లేకపోవటం, విన్న వాక్యాన్ని జీర్ణించుకోలేకపోవటం, అభ్యాసం. వాక్యానికి వెళ్ళాము, వచ్చాము, ఏదో చెప్పాడు, వెళ్ళిపోయాం. అలా కాదు. వచ్చామంటే 3 రోజులు శ్రద్ధగా విని ఏ విన్నాము రేపు నుంచి అదే ఉంటుంది. మీకు ఉన్నారా? విన్నదాన్ని చెప్పాలి. మీరు ఏ విన్నారు అలా చెప్తేనే దాన్ని నేర్చుకుని లెక్క. ఇంతకాలం క్రైస్తవులుగా ఉండి, విశ్వాసిగా ఉండి ఏం నేర్చుకున్నావయ్యో? ఏం నేర్చుకోవాలా? ఏం నేర్చుకోకుండానే క్రైస్తవులుగా ఉండి గుడికి వచ్చావా, వెళ్ళిపోయావా? ప్రార్థన చేయటం వేరు, ప్రార్థనలు గుర్తు చేస్తూ ఉంటాం. చెప్పటం వేరు. ఈ రాత్రి కాలంలో నేను చెబుతున్న అసలు గుర్తు చేస్తున్నానండి. ఎందుకు దావీదును అంతగా ప్రేమించావయ్యో అన్నాడు. గుర్తు చేస్తా. మన వాక్యంకి వెళ్ళాం, టైం అయిపోయింది, 10 నిమిషాలు ఉంది. ఎందుకు దావీదును అంతగా ప్రేమించావయ్యో అన్నాడు నాతాను ప్రవక్త. దేవుడు చెప్పాడు, దావీదును నేను అంతగా ప్రేమించటానికి కారణం ఏంటంటే అతను నేను కనుగొన్నానయ్యో అన్నాడు. ఎక్కడ కనుగొన్నావయ్యా నువ్వు ఆయన్ని? ఎక్కడ కనుగొన్నావయ్యా యెహోవా దేవుడు? దావీదు అంటే దేవుడు చెప్పాడు, నేను అరణ్యంలో కనుగొన్నానయ్యా, అరణ్యంలో కనుగొన్నాను దావీదుని. అలాగే మిమ్మల్ని కూడా నేను అరణ్యంలో కనుగొన్నానయ్యో. దావీదు ఎలా కనుగొన్నాను అరణ్యంలో? మీ అందరూ లోకమనే అరణ్యంలో ఉన్నారు. లోకము అనబడే అరణ్యంలో తిరుగుతూ ఉంటే నేను మిమ్మల్ని కూడా దావీదును కనుగొన్నట్టుగానే మిమ్మల్ని కూడా కనుగొన్నాను అని చెప్పాడు. రెండోది, ఎక్కడ కనుగొన్నావా అంటే ఆయన చెప్పాడు, గొర్రెల దొడ్లో ఉన్నాడయ్యో. గొర్రెలు కాసుకుంటూ అదే అరణ్యంలో గొర్రెల దొడ్డిలో దావీదు ఉంటే నేను కనుగొన్నాను ఆయన్ని. అలా కనుగొని ఆ గొర్రెల దొడ్డిలో నుంచి బయటికి తెచ్చారయ్యా అన్నాడు. అలాగే నీవు కూడా గొర్రెల దొడ్డిలో నుంచి చెదిరిపోయి గొర్రె వల్లే త్రోవ తప్పిపోతే
గొర్రెల వలె మన అందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతే, త్రోవ తప్పి నిన్ను యేసు ప్రభుల వారు కనుగొని తెచ్చి రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధులుగా, భక్తులుగా, ఆత్మపూర్లుగా నా దేవుడు నిన్ను చేశాడయ్యా. మూడోది, ఎక్కడ కనుగొన్నావయ్యా అంటే ఒంటరిగా ఉన్నాడయ్యా, ఏకాగ్గా ఉన్నాడయ్యా, ఒంటరిగా ఉన్నాడు. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అన్నలున్నారు, అక్కలున్నారు, యూదా మతం ఉంది, ఇశ్రాయేలు జాతిలో చాలా మంది ఉన్నారయ్యా. ఎందరున్నాను, ఎంతమంది ఉన్నాను, ఎవరు పట్టించుకోకుండా త్రోసివేస్తే, నిరాకరిస్తే, ఒక్కడే ఒంటరిగా ఇంటి మీద పిచ్చుక వలె, రాత్రి కాలంలో ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె నేను ఏ కాకిలాగా ఒక్కడే ఉన్నానయ్యా, దిక్కు లేకుండా ఉన్నానయ్యా, ఒక్కడిగా జీవిస్తున్నానయ్యా. ఒంటరిగా ఉంటే దేవుడు నాతాను, నా కుమారుడయ్యా, నేను ప్రేమించి దావీదయ్యా ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనము తీసివేసి అనేక జన సమూహంలోకి తీసుకొచ్చి జలముల మధ్యలో నిలబెట్టడానికి అతన్ని కోరుకున్నాను నేను. అందుకని వెతికి కనుగొన్నానయ్యా. ఎక్కడయ్యా అంటే ఒంటరి జీవితంలో నుంచి నీవు కూడా ఒంటరిగా పాపంలో పతనమైపోయి ఒంటరిగా జీవిస్తుంటే నా దేవుడు నిన్ను కనుగొని యేసు క్రీస్తు పవిత్ర రక్తంలో కడిగి పరిశుద్ధం చేశాడయ్యా అని నేర్చుకున్నాం. మరి ఆయన అడిగాడు, అయ్యా తెచ్చావు కదా, కనుగొన్నా కదా, కనుగొన్నాక ఏం చేస్తావయ్యా అంటే దేవుడు చెప్పాడు, ఎక్కడైతే ఒంటరిగా ఉన్నాడో, ఏ ఇంట్లో అయితే అవమానపరచబడ్డాడో, ఏ ఇంట్లో అయితే దిక్కులేని వాడిగా ఉన్నాడో, అదే ఇంట్లో నేను అతను పిలిపించి అందరి ముందు ఎవరు నిరాకరించారో, ఎవరు అవమానపరిచారో, ఎవరు హేళన చేశారో అందరి సమక్షంలో కూర్చోబెట్టి అందరు నిలబడే ఉన్నారయ్యా. దావీదు కూర్చోబెట్టారయ్యా, నేను కూర్చోబెడితే దావీదు మోకాలు వేశాడయ్యా. మోకరిస్తే కొమ్ములో తైలం పోసుకొచ్చాడు సమూయేలు. కొమ్ములో తైలముతో అనగా పరిశుద్ధ తైలముతోటి ఆత్మాభిషేకంతో, పరిశుద్ధాత్మాభిషేకంతో నేను దావీదుని అభిషేకించానయ్యో. ఎందుకు అభిషేకించావయ్యో? అతని వల్ల చాలా పని ఉందయ్యో. రాజ్యపాలన చేయాలి, పరిచయం చేయాలి, పని చేయాలి. పని ముందుగా నేను అతన్ని అభిషేకించాలయ్యో. అందుకని అతన్ని కనుగొని తెచ్చి ఎక్కడైతే అవమానపరచబడ్డాడో అదే ఇంటిలో అన్నల ముందు, తండ్రి ముందు, కుటుంబంలో అతన్ని అభిషేకించి ఇతడే రాజయ్యా, మీ అందరికంటే శ్రేష్ఠుడయ్యా, వెలివేయబడి త్రోసివేయబడి ఎన్నిక లేని వాడిగా తల్లి తండ్రి అన్నలు త్రోసి వేసి దిక్కే లేకుండా ఉన్న దావీదుని నేను గొప్ప సమూహముగా చేశానయ్యా, అందుకోసం అభిషేకించానయ్యా అని చెప్పాడు. రెండో పాయింట్కి వచ్చేసరికి నాతను అడిగాడు, ఎందుకయ్యా ఆయన కోరుకుని అన్నాడు. అంతగా ప్రేమించా దావీదు కారణం ఏంటంటే రెండో మాట చెప్పాడు ఆయన అయ్యా దావీదుని కోరుకున్నాయ్యా అన్నాడు. ఎందుకు కోరుకుంటున్నావయ్యో అంటే అతడు నా దాసుడయ్యా, దాసుడుగా ఉన్నాడు. దాసుడు పని ఏదంటే బానిసలాగా దేవుడు ఏం చేసేవాడు దాసుడు. దేవుడు చెప్పింది చేయకుండా, యజమాని చెప్పింది చేయకుండా ఇష్టానుసారి తిరిగేవాడు దాసుడే కాదు, వాడికి భయమే లేదు. దావీదయ్యా అలాంటి వాడు కాదయ్యా, నా దాసుడయ్యా, నా దాసుడు దావీదయ్యా, అందుకని అతను కోరుకున్నాను నేను అన్నాడు. ఎందుకయ్యా అతను అందరు కోరుకుని కారణం ఏంటంటే అతడు అయ్యా నాకు ఇష్టడయ్యా, ఇష్టానుసారుడయ్యా, నాకు ఇష్టం వ్యక్తి అయ్యా. ఆయన భక్తి, ఆయన ప్రార్థన, ఆయన జీవితం, ఇంటర్నల్ లైఫ్, లోపల బయట జీవితం అయ్యా చాలా శ్రేష్టమయ్యా. అందుకని ఆయన అంటే చాలా ఇష్టమయ్యా. ఎవరు అలాంటి జీవితం కలిగి ఉంటే వారిని మనం ఇష్టపడతాం. యేసు అన్నాడు అతనికి ఇష్టడయ్యా, చాలా ఇష్టమయ్యా, నాకు ఇష్టమైన జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడు. నీవు క్రైస్తవుడమైతే, విశ్వాసమైతే దేవుడు దేవుని మెచ్చే జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం నీకుందా?
కలిగి ఉన్నావా? దేవుడు మెచ్చే గుణం నీకుందా? ఆయన అన్నాడు అతనికి ఇష్టడయ్యో అన్నాడు. మరలా ఎట్కారంగా అడిగాడు నా తాను అంతగా ఇష్టపడటానికి కారణం ఏంటయ్యా? అంత ఇష్టడు అంటావు కదా, అంతగా నీవు ఇష్టపడటానికి కారణం ఏంటయ్యా అంటే అతడయ్యా ఏంటట అంతరంగంలో భక్తి కలిగిన వాడయ్యా. ఎక్కడంట? అంతరంగంలో భక్తి ఉందంట. అది ఎలా భక్తి అంట? నిష్కపటమైన భక్తి. భక్తులు చెప్పు డబ్బకు ఉంటారు భక్తులని. నీ అంతరంగంలో నీ భక్తిలో నిష్కళంకం ఉండాలి. ఎక్కడ దావీదు భక్తి పైన కాదంట. దావీదు భక్తి పైన కాదు, అంతరంగంలో నిష్కపటమైన భక్తి కలిగి ఉన్నాడు. అందుకని ఆయనంటే ఇష్టమయ్యా అంటే నువ్వు యేసుకిష్టంగా ఉండాలంటే నీ అంతరంగంలో లోపల భక్తి కలిగి ఉండాలి. అంతరంగంలో నిష్కపటమైన భక్తి కలిగి ఉండాలి. బాహ్యమైన భక్తుల్లాగా నటించే జీవితం కాదు, భక్తుల్లాగా వేషమైన జీవితం కాదు. పైన ఏం మారబడిలా, అంతరంగంలో భక్తి ఉండాలి. అందుకని అతను అయ్యా అంతరంగంలో భక్తి కలిగిన వాడు కాబట్టి అతనంటే నాకు ఇష్టమయ్యా అని చెప్పి తర్వాత సుబుద్ధి కలిగిన వాడయ్యా, మంచి బుద్ధి ఉందయ్యా, ఆడు గుణమే శ్రేష్టమయ్యో, గుణమే చాలా శ్రేష్టమయ్యో, సుబుద్ధి కలిగిన వాడయ్యా. అతని బుద్ధే అతనికి అతని మీద నాకు ఇష్టం కలిగిందయ్యా, మంచి బుద్ధి కలిగిన వాడయ్యా అని చెప్పాడు. తర్వాత అతడయ్యా నిత్యము దేవుని సన్నిధిలోనే ఉంటాడయ్యా. అప్పుడప్పుడు కాదయ్యా, అప్పుడప్పుడు రాడయ్యా. అయినా రోజు ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్, ప్రతిరోజు ఉదయము సాయంకాలము మధ్యాహ్నము వేకువజామున ఎనీ టైం ఎప్పుడు పడినప్పుడయ్యో నా సన్నిధిలోనే ఉండాడయ్యో, నా సన్నిధిలో జీవించాడయ్యో, నా సన్నిధిలో ఉంటాడయ్యో, నా సన్నిధి కాంతి వారి మీద ప్రకాశిపుద్దయ్యో, నా సన్నిధే వారికి ఇల్లయ్యో, నా సన్నిధిలో అతను నివసించాడయ్యో. అందుకని అతనంటే నాకు ఇష్టమయ్యా. అంటే ఎవరు దేవుని సన్నిధిలో రెగ్యులర్గా వస్తే, ఎవరు దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా వస్తే వారంటే యేసుకి ఇష్టమయ్యా. అంటే నీ జీవితంలో అప్పుడప్పుడు తిరుక్కుంటే పని లేకపోతే ఉద్యోగం లేకపోతే అలా కాదు, నేను తగ్గించుకోవాలి, మార్చుకోవాలి, లోబడాలి. యేసుకి భయపడ్డవారు, యేసు క్రీస్తుని భయం ఉన్నవారు ప్రతిరోజు దావీదు వలె క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంటారయ్యా. అందుకని నాకు దావీదు అంటే చాలా ఇష్టమయ్యా అని చెప్పాడు. ఇంతకి ఇన్ని చేసావు కదా, ఇన్ని అడిగావు కదా, దావీదు ఎలా ఉంటే చెప్తావు చూడని చెప్పి నాతాను తీసుకెళ్ళి పర్వతం మీద పెట్టి ఒకసారి ఆడు చూడయ్యి అని చెప్పాడు. ఒకసారి కొండపై నుంచి కింద చూడయ్యి అని చెప్పాడు. కింద చూస్తే అతడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండెను. ఒకటేమో కనుగొన్నాడు, రెండేమో కోరుకున్నాడు, మూడేమో కన్నీటి ప్రార్థన చేశాడు. ఏం చేస్తున్నాడయ్యా అంటే అతను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడయ్యా. ఎందుకు కన్నీరయ్యా అంటే నాతాను నువ్వు గద్దించావు కదా, నీ గద్దింపు లోపడ్డాడయ్యా, నువ్వు గద్దిస్తే లోపడ్డాడయ్యా. అంటే ఎవరైతే ప్రవర్తలు, యాజకులు, దైవజనులు గద్దిస్తే లోపడతారో, గద్దింపు లోబడి తను సరి చేసుకుంటారో వారంటే నాకు చాలా ఇష్టమయ్యా. గద్దిస్తే నాకు ఇష్టం. అతను నాయుడు వెళ్ళి గద్దించావయ్యా, గద్దిగానే నీ గద్దింపు లోపడ్డాడయ్యా. గద్దింపు తగిలి ఎదురు మాట్లాడకుండా ఈ గద్దింపు నా కోసమే కదా, భక్తులు అభిషక్తులు నన్ను గద్దిస్తే అది నాకు తైలాభిషేకం అయ్యా. అందుకని ఆయన గద్దిస్తూ ఉంటే గద్దింపుకు లోబడ్డాడయ్యా. గద్దింపు లోబడి వచ్చి ప్రార్థన చేస్తాడు, ఏడుస్తున్నాడయ్యా, కన్నీరు గారుస్తూ ఉన్నాడయ్యో. ఎంత కన్నీరంటే పరుపు తేలిపోయిన దాకా, నా దేవుడు తన హృదయాన్ని మార్చుకునేదాకా, నా దేవుని సన్నిధిలో నా దేవుడు వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించేలాగా అది కన్నీరు గార్చి. అది ఏ కన్నీరు అంటదా? ఏ కన్నీరు అంటది?
కపటము లేని కన్నీరు. దావీదు ఏడ్చాడండి, ఏడ్చి ప్రార్థన చేశాడండి. ఆ ఏడుపులోనండి కపటం లేదండి, వేషం లేదండి, మోసం లేదండి, నిష్కపటం అండి. కపటము లేని ప్రార్థన దావీదు చేస్తే ఆ ప్రార్థన యెహోవాకు ఇంపుగా ఉండెను. అందుకని అతన్ని బహుగా కోరుకొని ఇష్టపడుతున్నాను చెప్పాడు. నీవు కూడా కపటం లేని ప్రార్థన జీవితం కలిగి ఉంటే, కపటం లేని ప్రార్థన స్థితి కలిగి ఉంటే, కపటం లేని జీవితం కలిగి ఉంటే, లోనంతా విషయం పెట్టుకుని పైకి భక్తుల్లాగుంటే అది కపటం. లోన ఒక రకం ఉండకూడదు. నువ్వు లోన ఎలా ఉందో బయటనే ఉండాలి. అలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంతరంగులో ఉండాలండి. అందుకని ఆయన చెప్పాడు, అతడు ప్రార్థన కపటము లేని ప్రార్థన. అందుకని ఆ ప్రార్థన నాకు ఇష్టమైందయ్యా, అందుకని నీ పాపాలు క్షమించానయ్యా, నీ పాపం క్షమించాను. ఎప్పుడైతే కపటము లేని ప్రార్థన చేసావు కాబట్టి నీ ప్రతి పాపాన్ని క్షమించేస్తున్నా. ఇదిగో ఆయన అన్నాడు, నా పాపము నా కళ్ళ ముందే ఉందయ్యా అన్నాడు. ఆ పాపం క్షమిస్తున్నా, భయపడబాక, నేను ప్రేమిస్తున్నాను. నేను నీ పాపం జీరో, నీ పాపం ఎన్న జ్ఞాపకం రాధిక తీసేస్తున్నాను, శుద్ధి అయిపోయింది, పవిత్రం చేసేసానని చెప్పాడు. అని దావీదుని పరిపూర్ణ పరిశుద్ధుడిగా సిద్ధం చేశాడు. అది ఈ ఇంతవరకు చెప్పిన వాక్యం. అని అన్నాడు, అయ్యా నన్ను శుద్ధి చేసావు కదా, పవిత్రం చేసావు కదా, పరిశుద్ధపరిచావు కదా, నా పాపను క్షమించావు కదా, నీ వీపు వెనక నా పాపను పడేసావు కదా, నేను ఖాళీగా ఉన్నా. అయితే అయ్యా ఇక నుంచి నేను నన్ను శుద్ధి చేసా కాబట్టి నేనేం చేస్తానంటే నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకుంటా, నా హృదయంలో నిన్ను ఉంచుకుంటా. అది నువ్వు నా హృదయంలో ఉండాలి, నిన్ను ఉంచుకుంటాను నా హృదయంలో. స్థలం ఇస్తావా, వస్తావా రాయ్యా, నాలో ఉండాలి. దావీదు అన్నాడు, అయ్యా ఇక్కడి నుంచి నేను పడిపోకుండా, చెడిపోకుండా, జారిపోకుండా ఉండాలంటే నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుంటాను. అదే 119:11 చదువుతాం, టైం అయిపోయింది. ఒక చదవండి. నేను నీ ఎదుట నువ్వు నా ముందున్నావయ్యా, నాకు తెలుసు అయ్యా, నీ ముందు నేను పాపం చేయకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి నా హృదయములో నీ వాక్యం ఉంచుకుంటా. ఈనాడు మనుషుల జీవితాల్లో వాక్యం లేక సన్నిధి రాలేకపోతున్నారు, వాక్యం లేక పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు, వాక్యం లేక భక్తిగా ఉండలేకపోతున్నారు, వాక్యం లేక యేసుక్రీస్తు ప్రభు సాక్షి ఉండలేకపోతున్నారు. వాక్యం లేని కారణం చేత లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నావు నీవు. దావీదు అంటున్నాడు, అయ్యా ఇక్కడి నుంచి నేను నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటాయా. ఎప్పుడైతే నీ వాక్యం నాలోకి వచ్చిందో, అది నాలో ఉంటే ఎన్నడూ నాడుగులు జారవయ్యా. నీ వాక్యము నా హృదయంలో ఉంటే, నీవు నాలో ఉంటే, నేను కలిసి ఉంటే, నా హృదయం మీద నువ్వు అధికారిగా ఉంటే, నా అడుగులు ఎన్నడూ జారవయ్యా. 37వ కీర్తన 31వ వచనం, 37. నా దేవుని వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉంది. అందుకని ఎప్పుడైతే ధర్మశాస్త్రము వాక్యము నీ హృదయములో ఉంటుందో ఎప్పటికీ అడుగులు జారని చెప్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, అయ్యా నేను జారిపోయినయ్యా, పడిపోయినయ్యా, ఇది జారకుండా ఉండాలంటే అయ్యా నా హృదయంలో అయ్యో ఈ ధర్మశాస్త్రం నీ వాక్యాన్ని ఉంచుకుంటా నా స్థిరపరచంటే దేవుడు చెప్పాడు, ఇక నుంచి నిన్ను నేను సర్వలోకానికి అనేకులు గుర్తించి పొగిడేవారు చేస్తా, అనేకులకు విలువైన వ్యక్తిగా, పాత్రగా అందరూ నేను కొనియాడేవారు చేస్తానని చెప్పి దావీదుని బహుగా దీవించి రెట్టింపు దీవెనతో దావీదుని అభిషేకించి బలపరిచి రాజుగా సింహాసనమిచ్చి రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిగా చేసి తన జీవితంలో గొప్ప దీవెనతో నింపాడండి. అది ఆశీర్వాదం. ప్రార్థన.
మా తండ్రి, ఈ 3 పగళ్ళు 3 రాత్రులు మీరు మాతో మాట్లాడారు. దావీదు జీవితంలో నుంచి ఒక శ్రేష్టమైన సంగతులను మేము ధ్యానించాం. ఈ వాక్యాలు మా జీవితాల్లో భద్రపరుచుకొని మేము కూడా దావీదు వలె ఇష్టులుగా, భక్తులుగా, శ్రేష్ఠులుగా ఉండటానికి సహాయం చేయి. నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉండాలి ప్రభువా, మనుషులు కోరుకోవడం కాదయ్యా. దేవా, నీకు ఇష్టలుగా ఉండాలి. అలాంటి జీవితాలు మాకు దయచేయండి. ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యవనస్తులు అనేక మంది స్థలంలో ఉన్నారు తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తునివ్వండి. నూతన నెలలోకయ్యా అందరూ నూతనమైన ఆశీర్వాదాలతో పొందుకొని వర్ధిల్లాలి తండ్రి. సహాయం చేయి. నా సంఘాన్ని దీవించండి. నా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో సహాయం చేయి. అందరూ ప్రభువా వ్యవసాయ పనులు ప్రారంభించారు తండ్రి. ప్రతి రైతుల మీద దీవించండి, పొలాలు దీవించండి, వ్యవసాయాలు దీవించండి, పొల పనులు దీవించి మంచి పంటలు పండించుకోవడానికి వ్యవసాయ పనులు తోడుగా ఉండి ఆదరించమని ప్రార్థన చేస్తాయా. మమ్మల్ని ప్రేమించి కొత్త నెల ఇచ్చవయ్యా. 7 నెలలు ప్రవేశిస్తుండగా గతము కంటే అధికమైన శ్రేష్టమైన ప్రతి దీవెన, ప్రతి మేలు, ప్రతి దీవెనలు పొందుకొని వర్ధిల్లుటకు సహాయం చేయి. నూతన మార్గ నెలలోకి నూతన ఆశీర్వాదాలతో నింపండి ప్రభుని స్తోత్రం. రాత్రి ప్రతి బిడ్డను దీవించి బలపరచమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ